ఈరోజు నేను చెప్పబోయే విషయం ప్రతి హిందువు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిన విషయం. సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయి. ఈ 12 నెలలో ఒక నెల మహాశివుడికి చాలా ప్రీతికరమైనది. అదే శ్రావణ మాసం. అసలు శ్రావణ మాసానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, దానికి ఉన్న విశిష్టత ఏంటి, ఎందుకు శ్రావణ మాసంలో చేసిన ఒక చిన్న పూజ కూడా ఒక పెద్ద ఫలితాన్ని ఎందుకు తీసుకొస్తుంది? మన పెద్దలు ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో జపాలు చేయండి, పూజలు చేయండి, మహాశివుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి అని మన పెద్దలు ఎందుకు మనకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు? సో ఈ శ్రావణ మాసానికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలతో. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. అందరికీ నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, స్పిరిచువల్ మెంటర్, గ్లోబల్ యాథర్, లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సో ఇంకా లేట్ ఎందుకు, గురుగారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? గ్రేట్, థ్యాంక్ యూ. సో లాస్ట్ 1 month నుంచి చాలా బిజీగా ఉన్నారు నవరాత్రుల్లో. ఎస్. ఓకే. సో గురుగారు, ఇప్పుడు మనకి 12 months ఉంటాయి. ఈ 12 monthsలో శ్రావణ మాసం అనేది చాలా విశిష్టం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ శ్రావణ మాసానికి అంత ప్రత్యేకత ఉంటుంది? విల్ ట్రై టు డీకోడ్ అబౌట్ ఈ శ్రావణ మాసం పీరియడ్. ఓకే. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం హ్రీం హ్రూం నమః శివాయ. ఓం ఐం గ్లోం శ్రీం హ్రీం వరాహ్యై నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి, తల్లిదండ్రులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. ఆత్మనమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్, శ్రావణ మాసం ఎందుకు చాలా విశిష్టతమైనది, ఎందుకు అన్ని మాసాలలో కంటే ఈవెన్ ఈక్వవాలెంట్ టు కార్తీక మాసం శ్రావణ మాసం ఎందుకు చాలా పవర్ఫుల్ అని అనుకుంటే, మనం అబ్జర్వ్ చేస్తే ప్రకృతి మొత్తం కూడా ఒక న్యూ ఎనర్జీని ఇన్కల్కేట్ చేసుకుంటుంది. వర్షాలు కురుస్తాయి, రైట్? రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రకృతిలో పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా స్టార్ట్ అయితే ఎక్కడ చూసినా కంప్లీట్ నేచర్ పచ్చదనంతో నిండిపోతుంది. విచ్ మీన్స్ యావత్ బ్రహ్మాండం నుండి ఈ భూగర్భం మీదకి అనంత విశ్వశక్తి కొత్తగా పుంజుకుంటుందని అర్థం. సో ఓన్లీ ఎర్త్ అనే ప్లానెటే కాదు న్యూ ఎనర్జీతో ఫిల్ అవ్వడం కాదు, మనలో కూడా ఒక న్యూ ఎనర్జీ ఫిల్ అవుతుంది. దిస్ ఈస్ ద హైయెస్ట్ డివైన్ టైం అని చెప్పొచ్చు. సో మనమందరం భగవంతుడి యొక్క పిల్లలమే, రైట్? మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మంచి చెడులు చేసినా, మనకి మానవులకి, నరులకి ఇంకొక అవకాశం భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. సో మనలో ఉన్న నెగటివిటీ, కనుదిష్టి, నరదిష్టి, నెగటివ్ థాట్స్, నెగటివ్ మైండ్ సెట్, ఈ జెలస్, గ్రీడీనెస్, ఈ యొక్క నెగటివ్ బిహేవియర్స్ని బయటకు పంపించి ఒక న్యూ ఎనర్జీని మళ్ళీ మన శరీరంలో ఇన్కల్కేట్ చేసుకోవడానికి భగవంతుడు మళ్ళీ మనందరికి ఇచ్చిన ఒక సువర్ణ అవకాశం శ్రావణ మాసం అని చెప్పొచ్చు. అసలు శ్రావణ అన్న పేరు ఎలా వచ్చిందంటే శ్రావణ నక్షత్రం నుండి ఆవిర్భవించింది. కాబట్టి శ్రావణ మాసం మనకు బిగిన్ అయింది. సో ప్రతి మానవుడు కూడా ఇంకొక పునర్జన్మ తీసుకోవడానికి, రైట్, ఒక బ్రాండ్ న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి, దైవ అనుగ్రహంతో ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి ఈ శ్రావణ మాసం చాలా అద్భుతంగా హెల్ప్ అవుతుంది. ఎందుకు మహాశివుడికి చాలా ప్రీతి అంటే మనందరికీ తెలుసు, పురాణాల్లో కూడా ఉంది. సముద్ర మదనం జరిగినప్పుడు అటు దేవతలు, రాక్షసులు ఫైట్ చేసేటప్పుడు హలాహల అని ఒక విషం ఫామ్ అయింది. ఆ విషం ఈ భూగర్భం మీద పడితే యావత్ అన్ని లోకాలు నాశనం అవుతాయి అని చెప్పి ఆ యొక్క విషాన్ని మహాశివుడు తీసుకుంటాడు, రైట్, లోకక్షేమం కొరకు. అందుకే మహాశివుడికి నీలకంఠుడు అన్న పేరు వచ్చింది. ఎప్పుడైతే విషం శివుడు తీసుకున్నాడో శివుడిని శాంతింపజేయడానికి అభిషేకాలు స్టార్ట్ అయ్యాయి. అభిషేకం అన్నది అలా స్టార్ట్ అయింది. సో శివుడిని శాంతింపజేయడానికి గంగాజలంతో, పంచామృతాలతో అప్పుడు అభిషేకాలు స్టార్ట్ అయ్యాయి. అలాంటి అభిషేకాలు ముఖ్యంగా శ్రావణ మాసంలో ఇంకా బ్రహ్మాండంగా చేస్తారు. సో ముఖ్యంగా శ్రావణ మాసం యొక్క ఎనర్జీని మనం పొందాలి, ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలంటే ముందు ఏమి చేయాలి అంటే ఫస్ట్ భగవంతుడు ఇవన్నీ చూడడు. వెండి లింగానికి అభిషేకం చేస్తున్నామా, బంగారం లింగానికి అభిషేకం చేస్తున్నామా, మహా నైవేద్యాలు పెడుతున్నామా, పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాం అనేది మహాశివుడు చూడడు. 1000 సార్లు మంత్రం చాంటింగ్ చేశారా, 1,00,000 సార్లు మంత్రం చాంటింగ్ చేశారా అన్నది కూడా చూడడు. ఫస్ట్ మహాశివుడికి దగ్గరగా వెళ్ళాలి అంటే మనలో ఉన్న నెగటివ్ మైండ్ సెట్ని పక్కన పెట్టాలి. మనలో జలస్ ఫీలింగ్, గ్రీడీనెస్ ఫీలింగ్ ఇవన్నీ పెట్టుకొని నమః శివాయ అన్న చాంటింగ్ చేసే శివుడికి దగ్గరగా వెళ్ళలేము. సో శ్రావణ మాసం యొక్క ఎనర్జీని మనం అందరం పొందాలి, మనం ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, కుబేరులు ఐశ్వర్యవంతులు అవ్వాలి, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి, మహాశివుడికి దగ్గరగా వెళ్ళాలి అంటే ముఖ్యంగా శ్రావణ మాసంలో మనం చేయకూడనివి ఏంటో తెలుసుకోవాలి.
ఎస్ సార్. పాయింట్ నెంబర్ 1, నెగిటివ్ మాట్లాడకూడదు. ఓకే. మన కొరకు మనం నెగిటివ్ మాట్లాడకూడదు, ఎదుటి వ్యక్తి కొరకు కూడా నెగిటివ్ మాట్లాడకూడదు. సో ఫస్ట్ మనం ఏదైతే మాట్లాడుతామో అది ముందు మన చోట్లోనే పడుతుంది, మన సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది, మన సుప్త చేతనాత్మక మనసులో రికార్డ్ అవుతుంది. సో ఏదైతే నెగిటివ్ మాట్లాడతామో అలానే మనం తయారవుతాం. భగవద్గీతలో ఉంది యద్భావం తద్భవతి అని, విచ్ మీన్స్ మీ కొరకు మీరు ఏం ఆలోచిస్తారో మీరు అలానే తయారవుతారని చెప్పి. ఈవెన్ బైబుల్లో ఉంది యాజ్ ఏ మ్యాన్ థింక్ హీ ఈజ్. ఖురాన్లో ఉంది వాట్ యు థింక్ దట్స్ వాట్ యు బికమ్. గౌతమ్ బుద్ధుడు చెప్పాడు ఎ మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్. సో 4 ధర్మాలు ఒకటే పాయింట్ చెప్తున్నాయి, ఏమని? మీ కొరకు మీరు ఏమనుకుంటారో ఏం ఆలోచిస్తారో అలానే మీరు తయారవుతారు. సో ముఖ్యంగా శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో మన కొరకు మనం నెగిటివ్ మాట్లాడకూడదు. నేను ఇంతే, నా బ్రతుకింతే, నా కర్మ ఇలా ఉంది, నా తలరాతి ఇలా ఉందని కుయ్యో ముర్రో అని తల కొట్టుకోకూడదు. మన కొరకు మనం నెగిటివ్ మాట్లాడకూడదు, ఎదుటి వ్యక్తి కొరకు కూడా నెగిటివ్ మాట్లాడకూడదు. సో స్టాప్ థింకింగ్ నెగిటివ్, స్టాప్ టాకింగ్ నెగిటివ్. సో ఫస్ట్ నెగిటివ్కి దరిదాపుల్లోకి వెళ్ళకూడదు. అండ్ సెకండ్ థింగ్, ఎక్కువ యాంగ్రీనెస్, కోపం, ఇలాంటివి కూడా ఎక్కువ ఉండకూడదు. వర్కౌట్ అవ్వదు. భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలంటే ఎంత క్వైట్గా, కూల్గా, కామ్గా, కంపోజ్డ్గా లైక్ శ్రీకృష్ణ అలా ఉంటేనే భగవంతుడికి మనం దగ్గరగా వెళ్తాం. భగవంతుడు 2 చెవులు 1 నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడమని. సో ఈ శ్రావణ మాసంలో ఎంత మౌనం వహిస్తే భగవంతుడికి అంత దగ్గరగా వెళ్తాం. విచ్ మీన్స్ అవసరం ఉంటేనే మాట్లాడాలి. ఆ మాట్లాడింది కూడా మీకేమైనా ఉపయోగపడుతుందా, సొసైటీకి ఏమైనా ఉపయోగపడుతుందా, తన వల్ల ఏమైనా గ్రోత్ ఉందా అన్న విషయాలు తప్పించి నెగిటివ్ స్టఫ్ ఏమీ మాట్లాడకూడదు. సో మౌనం వహించాలి, తక్కువ మాట్లాడండి, నెగిటివ్ అసలు మాట్లాడకూడదు. అండ్ వీలైనంత వరకు ఎర్లీ అవర్స్లో లేచి స్నానం ఆచరించి దీపం వెలిగించి శివాభిషేకం చేయడం చాలా ప్రీతికరం. ఇక్కడ చాలా మందికి మధ్యకాలంలో చాలా డౌట్స్, ఆ లింగం ఇంట్లో పెట్టుకోకూడదు, దానికి ఉన్న ఎనర్జీ అనంతం అమోఘం అమేఘం, ఆ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ లింగానికి చేయాల్సినవి మనం చేయకపోతే అది కాస్త నెగిటివ్ అవుతుంది. ఇట్స్ కంప్లీట్లీ ఎ మిత్. ఈ బొటల్వేను సైజు ఉన్నంత శివలింగాలు ఆరాంసే ఇంట్లో పెట్టుకోవచ్చు. పరమశక్తికి సంకేతం, సృష్టి శక్తికి సంకేతం లింగం. సో డైలీ మరి దానికి పూజ చేయాల్సి ఉంటుంది, చెయ్యొచ్చు బేస్డ్ ఆన్ మన పాసిబిలిటీ బట్టి. అదే నేను చెప్తున్నాను, దేవుడు లైక్ మహాశివుడు పంచామృతాలతో అభిషేకం చేస్తేనే మనల్ని చూస్తాడు అన్నది లేదు. మన శక్తికి తగ్గట్టు నమ శివాయన గంగాజలం ఆఫర్ చేసిన, ఒక చిన్న బిల్వపత్రం ఆఫర్ చేసిన శివుడు చలించిపోతాడు. సో మన నైవేద్యాల కంటే మనం దేనితో అభిషేకం చేస్తున్నాము అన్నదానికంటే ఎంత శుద్ధిగా ఉంటున్నాం, ఎంత మనశ్శాంతిగా ఉంటున్నాం, ఎంత పీస్ఫుల్గా ఉంటున్నాం, ఎంత కామ్గా ఉంటున్నాం, ఎంత పాజిటివ్గా ఉంటున్నాం, ఎలాంటి మంచి ఆలోచనలు కలిగి ఉన్నాము మన కొరకు, అట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళ కొరకు. సో ఎంత పాజిటివ్గా ఉంటే అంత దగ్గరగా వెళ్తాం. సో స్పీడ్గా మంత్ర చాంటింగ్ చేస్తే శివుడు వచ్చి కూర్చుంటాడు అనేది జరగదు. సో మంత్రాస్ చాంటింగ్ కంటే, ఈ హోమాలు యజ్ఞాలు కంటే అంతర్గత పవిత్రత చాలా ఇంపార్టెంట్. ఇంటర్నల్గా కూల్గా, కామ్గా, కంపోజ్డ్గా ఉండండి. నెగిటివ్ మాట్లాడకుండా ప్రశాంతంగా పాజిటివ్గా ఉంటూ ఎక్కువ యాంగ్రీనెస్ వీటిలోకి వెళ్ళకుండా పాజిబిలిటీ ఉన్నంత వరకు శివ మహాపంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ఇది రెగ్యులర్గా చాంటింగ్ చేసుకుంటూ ఉంటే ఈ శ్రావణ మాసం యొక్క ఎనర్జీ ప్రకృతి మీదే కాదు మన పైన కూడా ఇన్కల్గేట్ అవుతుంది. పాసిబిలిటీ ఉంటే ఈ మాసం మొత్తం 30 రోజులు కూడా మహాశివుడికి అట్లీస్ట్ గంగాజలంతో అభిషేకం చేస్తూ శివ పంచాక్షరి మంత్రం చాంటింగ్ చేస్తూ పాజిటివ్గా ఆయనకు దగ్గరగా ఉంటే మార్క్ మై వర్డ్స్ లాట్ ఆఫ్ చేంజెస్ మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతారు. కెరియర్ పరంగా, హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, స్టక్ అయిన మనీ రిలీజ్ అయితే, ఉద్యోగం కొరకు ఫైట్ చేస్తున్న వాళ్ళకి జాబ్స్ కన్ఫర్మ్ అవుతాయి, మ్యారేజెస్ కొరకు ఫైట్ చేస్తున్న వాళ్ళకి ఒక గుడ్ రిలేషన్షిప్, గుడ్ మ్యారేజ్ ఫ్యామిలీలోకి వెళ్తారు. జాబ్ గ్రోత్, బిజినెస్ గ్రోత్, కెరియర్ గ్రోత్. మహాశివుడు డిస్ట్రాయర్ అని చెప్పొచ్చు, విచ్ మీన్స్ GOD, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్, గాడ్. బ్రహ్మదేవుడు జనరేటర్ అయితే శ్రీ మహావిష్ణువు వారు ఆపరేటర్, మహాశివుడు డిస్ట్రాయర్ ఇన్ ద సెన్స్ మీకున్న నెగిటివిటీ, మీకున్న కనుదిష్టి, మీకున్న నరదిష్టి, మీకున్న చెడు ప్రయత్నాలు, మీకున్న చెడు కర్మ అంతా ఆయన పటాపంచలు చేసేస్తాడు. ఎప్పుడు ఆయనకి మీరు దగ్గరగా వెళ్తే. ఆయనకి మీరు దగ్గరగా వెళ్ళాలంటే మనిషిగా బ్రతకాలి. హ్యూమన్ అంటాం. హెచ్ అంటే హెల్ప్ఫుల్నెస్. సో ఎదుటి వ్యక్తి కొరకు ఏమైనా ఆలోచిస్తూ ఉన్నామా, ఆ మైండ్ సెట్ ఉంటేనే మహాశివుడికి దగ్గరగా వెళ్తాం. సో ఆయన డిస్ట్రాయర్తో పాటు లార్డ్ శివ ఇస్ ద ట్రాన్స్ఫార్మర్. మనందరి జీవితాలను అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ చేసే శక్తి మహాశివుడికి ఉంది. వై? బికాజ్ ఆది గురువు
ఆయనే, ఆది ఆయనే, అంతము ఆయనే. కాబట్టి ఈ శ్రావణ మాసం ప్రశాంతంగా పాజిటివ్గా ఉంటూ పీస్ఫుల్గా ఉంటూ అవసరమైతేనే మాట్లాడండి. మాట్లాడిన కాసేపు కూడా శివనామస్మరణం చేసుకుంటూ ఉండి పాసిబిలిటీ ఉంటే ఈ 30 days అట్లీస్ట్ గంగాజలం ఆఫర్ చేస్తే మార్క్ మై వర్డ్స్ లైఫ్ అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అండ్ ఈ క్షణమే ఆ మహాశివుడి యొక్క సంపూర్ణ బ్లెస్సింగ్స్ పొందాలి అనుకుంటే కామెంట్లో హరహర మహాదేవ్ అని టైప్ చేయండి. అవునండి, మీరు చెప్పినట్టే చాలామందికి పూజలు చేస్తేనే ఫలితం ఉంటుందని అనుకుంటారు, కానీ యాక్చువల్గా అసలు మనం ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేది ఎలా ఉండాలి అనేది చాలామందికి తెలియదు. మాకు మా ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించారు. అలానే వంశీ గారు, మీరు లైవ్ క్లాసెస్ సెషన్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ మంత్లో వీక్ కండక్ట్ అయిపోయినాయి. ఈ మంత్లో మీ సెషన్స్ కోసం చాలా మంది ఏపీలో టీఎస్లో వెయిట్ చేస్తున్నారు. సో ఈ నెక్స్ట్ మంత్ మీరు ఏ డేట్స్లో కండక్ట్ చేయబోతున్నారు? షూర్, విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ ద అప్కమింగ్ ప్రోగ్రామ్. భగవంతుడి ఆశీర్వాదంతో విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు అప్కమింగ్ ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయడం జరిగింది. ఎప్పటి నుండి అంటే కనుక August 16th నుండి కంటిన్యూస్గా 7 days ఉండబోతా ఉన్నాయి. మార్నింగ్ 6 to మార్నింగ్ 7:30 వరకు ఇవి జూమ్ కాల్స్. ఓకే, జూమ్ కాల్లో ఉండబోతుంది. ఈ 7 days క్లాసెస్ కూడా కంప్లీట్ రికార్డింగ్ అవుతుంది. సో అటెండ్ అవుతున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ రికార్డింగ్ యాక్సెస్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈ 7 days కూడా ఏం డిస్కస్ చేయబోతున్నాం, అసలు ఈ కాంటెంట్, ఈ కాంటెక్ట్, ఈ సబ్జెక్ట్ ఎలా వచ్చిందంటే సాక్షాత్తు వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం అని చెప్తా ఉన్నాం. రీసెంట్గా అమ్మవారి దీక్షలో ఉన్నాము, ఆమె సాధన చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో అమ్మ మాకు ఇచ్చిన కొన్ని సంకేతాలని కొంత సబ్జెక్ట్ రూపంలో డిజైన్ చేసి ఇది నాతో ఉండిపోకూడదు, నాతో ఆగిపోకూడదు, తెలుగు ప్రజలందరికీ వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ 7 days ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్ డీటెయిల్స్ నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఈ August 16th నుండి కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి అనంత బ్రహ్మాస్మి. అనంతం అంటే కంప్లీట్, అనంత సంపదని ఎలా మనం అట్రాక్ట్ చేయాలి, ఓకే, అనంత దైవ కళల్ని ఎలా పొందొచ్చు, భగవంతుడి యొక్క సంపూర్ణ బ్లెస్సింగ్స్ని ఎలా పొందాలి అని చెప్పి 7 days ఇన్ఫినిటీ అబుండెన్స్ అండ్ డివైన్ డెస్టినీ యాక్టివేషన్ అని చెప్పి అనంత బ్రహ్మాస్మి అని ఒక సపరేట్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. Day 1 ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే ముఖ్యంగా కర్మశుద్ధి, పాత శక్తులు విడుదల. కర్మశుద్ధి విచ్ మీన్స్ మనందరికి ఒక కర్మ ఉంటుంది. ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన పాపపుణ్యం యొక్క ఫలితం కావచ్చు, పూర్వజన్మ నుండి కంటిన్యూ అవుతున్న చెడు కర్మ కావచ్చు, యాన్సిస్టర్స్ పితృదేవతల దగ్గర నుండి కంటిన్యూ అవుతున్న చెడు కర్మ కావచ్చు. అలాంటి చెడు కర్మని ఎలా శుద్ధి చేయాలి? ఇప్పుడు చెడు కర్మ క్లెన్జింగ్ అవ్వకుండా న్యూ ఎనర్జీస్ ఎలా వస్తాయి, మనకి న్యూ బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి? పాత నీరు వెళ్తేనే కొత్త నీరు వస్తుంది. సో కర్మశుద్ధిని ప్రాక్టికల్గా ఎలా చేసుకోవచ్చు అన్న నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలన్నీ Day 1 మాట్లాడబోతా ఉన్నాం. అలానే పాత శక్తులు విడుదల విచ్ మీన్స్ మనందరికీ చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, మనం సక్సెస్ అయితే చాలా మంది చూడలేరు, ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్ని మన గృహం నుండి, మన ఆఫీసెస్ నుండి, మన శరీరం నుండి బయటికి ఎలా పంపించాలి, ప్రాక్టికల్గా సులభంగా సునాయాసంగా ఎవరి గృహంలో వాళ్ళు చేసుకునేటట్టు కొన్ని రహస్య పరిహారాలు కావచ్చు, ఆస్ట్రో వాస్తు న్యూమరాలజీ రెమెడీస్ కావచ్చు, వరల్డ్ టాప్ నాచ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా Day 1 డిస్కస్ చేయబోతా ఉన్నాం. అండ్ Day 2 బ్రహ్మ సంకల్ప శక్తి యాక్టివేషన్. ఈ అనంత బ్రహ్మాండంలో ఏదైనా ఒక పెద్ద మహాకార్యము సంకల్పంతోనే స్టార్ట్ అవుతుంది. మీరు టెంపుల్కి వెళ్ళి పూజ చేసిన సంకల్పంతోనే స్టార్ట్ అవుతుంది. ఏదైనా దీక్ష తీసుకున్న పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పి సంకల్పంతోనే స్టార్ట్ అవుతుంది. అలానే అప్కమింగ్ 2 to 5 yearsలో ఉన్న స్థాయిలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే, ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అవ్వాలి అనుకుంటే, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటే, వాళ్ళ జిల్లాలో వాళ్ళ పేరు పాజిటివ్గా రోగిపోవాలి అనుకుంటే ఎట్లాంటి సంకల్పం తీసుకోవాలి, ఎట్లాంటి ప్రేయర్స్ చేయాలి, ఎట్లాంటి ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ యూనివర్స్లోకి రిలీజ్ చేయాలి, అనంత బ్రహ్మాండంతో ఎలా మమేకం అవ్వాలి, భగవంతుడితో, విశ్వంతో, పంచభూతాలతో, ప్రకృతితో, నవగ్రహాలతో ఎలా మమేకం అవ్వాలి, ఒక సంకల్పం ఎలా తీసుకోవాలి అన్నది Day 2 డిస్కవర్ చేయబోతా ఉన్నాం. అండ్ Day 3 ధనశక్తి, లక్ష్మీ తత్వం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. గాడెస్ లక్ష్మి ఎనర్జీ పొందాలి అంటే ఫస్ట్ మన శరీరంలో ఉన్న ధనశక్తి యాక్టివేట్ అవ్వాలి, మన శరీరంలో ఉన్న లక్ష్మీ తత్వం యాక్టివేట్ అవ్వాలి. సో మల్టీ మిలీనియర్గా ముందుకు ఎలా వెళ్ళాలి, మిలియన్స్ ఆఫ్ రూపీస్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని ఎలా ఆకర్షించాలి, సంపూర్ణ లక్ష్మీదేవి ఆశీర్వాదాలు, కుబేర స్వామి యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే ఏమేమి చేయాలి, మేజర్ హిడెన్ సీక్రెట్స్ గాడెస్ లక్ష్మీ కొరకు డిస్కవర్ చేయబోతా ఉన్నాం. అండ్ Day 4 వచ్చేసి
ఆకర్షణ శక్తి అండ్ వ్యక్తిత్వ ప్రభావం వీటి మీద మాట్లాడబోతాం. ఆకర్షణ శక్తి అంటే అట్రాక్షన్. ఇప్పుడు ధనాన్ని అట్రాక్ట్ చేయాలంటే మనం ఎలా మారాలి, రైట్? మన బిజినెస్ గ్రో అవ్వాలంటే మనం ఎలా చేంజ్ అవ్వాలి, మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన గ్రాటిట్యూడ్ ఎలా ఉండాలి. కంప్లీట్ మిలీనియర్ మైండ్ సెట్, అబండెన్స్ మైండ్ సెట్, రిచ్ అండ్ లగ్జీరియస్ మైండ్ సెట్ని అక్కడ డీకోడ్ చేయబోతా ఉన్నాం. అండ్ డే 5 కార్యసిద్ధి అండ్ విజయశక్తి, ఆలోచనను కార్యరూపంలోకి తీసుకొని వచ్చే డిసిప్లైన్ కొరకు మాట్లాడబోతాం. అక్కడ ఒక బ్లూ ప్రింట్ ఇవ్వబోతా ఉన్నా. కార్యసిద్ధి, మనం కలియుగంలో ఉన్నాం. కర్మయోగులు అంటారు. కర్మ అంటే యాక్షన్, పని. ధూపం అగ్రపయామి, దీపం దర్శ్యామి, మహా నైవేద్యం సమర్పయామి అని చెప్పి ఇంటి డోర్ కూడా తీయకుండా బయటికి వెళ్లకుండా డబ్బులు వచ్చేయాలంటే బూడిది రాలుద్ది, యాష్. సో పని చేయాలి. ఎన్ని మేనిఫెస్టేషన్ ఫాలో అయినా, ఎన్ని రహస్య పరిహారాలు చేసినా కర్మయోగులుగా మనం పని చేయకుండా రిజల్ట్ రాదు. మరి ఎలాంటి కార్యం, యాక్షన్ ఎలా ఉండాలి, కంప్లీట్ బ్లూ ప్రింట్. ఒక మార్నింగ్ నుండి నైట్ వరకు మన డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి, యూనివర్స్తో మమేకం అవుతూ చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, దాన ధర్మ దక్షిణ ఎలా చేయాలి, చెడు కర్మని ఎలా బయటకు పంపించాలి, ముఖ్యంగా ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఏమి చేయాలి, మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఆ రోజు మాట్లాడబోతా ఉన్నాం. అండ్ డే 7 అనంత బ్రహ్మాస్మి మహాసంకల్ప దీక్ష, కంప్లీట్ మనీ మేనిఫెస్టేషన్, మనీ మెడిటేషన్, మేజర్ హిడెన్ సీక్రెట్స్ మాట్లాడబోతా ఉన్నాం. ఈ 7 days ప్రోగ్రామ్ అనంత బ్రహ్మాస్మి అన్న విషయము మీ కంటి ముందుకు వచ్చింది, మీ చెవిటి ముందుకు వచ్చింది అంటే ఇది భగవంతుడు పంపిస్తున్న సంకేతము అని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం 110% ఉంది. మీరు చేసిన ఎన్నో పూజలకి, మీరు చేసిన ఎన్నో పుణ్య కార్యాలకి, మీరు చేసిన ఎంతో సేవకి, మీరు చేసిన ప్రేయర్స్కి భగవంతుడు విని మనందరికీ ఆపర్చునిటీ ఈ వీడియో రూపంలో ఇచ్చారు అని చెప్పడంలో నాకు యాదృచ్ఛికమే లేదు. ట్రై టు అండర్స్టాండ్. భగవంతుడు మళ్ళీ మనందరికి ఒక సువర్ణ అవకాశం ఇస్తున్నాడు. నిజంగా మీ కెరియర్స్లో మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటే, ఆ కెరియర్ ఏదైనా కావచ్చు, జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ రియల్ ఎస్టేట్ ఆర్ పొలిటికల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరందరూ లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే, ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అవ్వాలి అనుకుంటే, అనంత విశ్వ సంపదని గౌరవంగా ప్రేమతో మీ గృహంలోకి ఆకర్షించి ఆహ్వానించి ఆస్వాదించాలి అనుకుంటే, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి అనుకుంటే, ఈ ఏప్రిల్ 16వ తారీఖు నుండి జరగబోతున్న ఒక మహాదైవ కార్యక్రమం, అంతర్గత ఆత్మయాత్ర అని చెప్పొచ్చు. ఈ ప్రోగ్రాం మీ కొరకే. రాసిపెట్టి ఉంటే కలుద్దాం. ఈ క్షణమే అనంత బ్రహ్మాండం యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే కామెంట్స్లో అనంత బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. బయట చాలామంది సఫర్ అవుతున్నారు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళందరికీ మనం సహకరించాలి. సో మన అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, స్టేటస్ పెట్టండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. ధైర్యంగా ఉండండి, పాజిటివ్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. 100% భగవంతుడు పంచభూతాల యొక్క ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీకుంటాయి. మీ పితృదేవతలు, మీ కులదైవం ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీకుంటాయి. ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మీ అందరి కొరకు ఉంటారు. నేను కనిపిస్తాను, నేను వినిపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. అతి త్వరలో కలుద్దాం. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అహం బ్రహ్మాస్మి. అండ్ బ్యాక్ టు ద హోస్ట్. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదండి, ఏపీలో టీఎస్లో అయితే వంశీ గారి లైవ్ సెషన్స్ కోసం చాలా ఫాస్ట్గా మనకి స్లాట్స్ బుక్ అవుతున్నాయి. సో మీరు కూడా మీ లైఫ్ టర్న్ చేసుకోవాలి, మేము ఖచ్చితంగా నేర్చుకోవాలి అంటే ప్రతి ఒక్క మనిషి నేర్చుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా సార్ ఈ 7 daysలో మనకి నేర్పించడం జరుగుతుంది. మీరు కూడా ఈ లైవ్ సెషన్స్కి అటెండ్ అవ్వాలి. ఆన్లైన్ అయినా పర్లేదు, లైవ్ అయినా పర్లేదు, మేము ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే స్లాట్ బుక్ చేసుకోండి. లేట్ చేయకండి, ఫ్యూ స్లాట్సే ఉన్నాయి. థ్యాంక్ యూ.